మన దేవాలయాలను మన సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ పుంగ. మన పలాసలో ఉదయపురంలో డేకురు కొండగా పిలువబడే ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. అప్పట్లో పాండవులు దేవతలు నిర్మించిన దేవాలయం ఇది. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం మురికి నీళ్లలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. సరిగ్గా వారం క్రితం మన పలాస వాసి పేజీ నుండి ఈ సమస్య కోసం తెలియపరచడం జరిగింది. ఈ ఆదివారం దేవాలయం క్లీనింగ్ కోసం అని వీడియో పెట్టగానే చాలా మంది పబ్లిక్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న మురికి వాటర్ ని క్లీన్ చేసి పక్కన ఉన్న చెత్తను తీసి జేసీబీతో ఇక్కడ ఉన్న చెట్లను తీసి మళ్ళీ ఇక్కడ పూర్వం వైభవం తెప్పించడానికి యువత చాలా కృషి చేస్తున్నారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమనే కుట్టదా అంటారు. ఈ రోజు ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి ఇదంతా చేయగలిగాం. జరిగింది కొంచెమే, జరగాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ ఆలయానికి మళ్ళీ భక్తులు వచ్చి పూజలు జరిగేలా ఆ శివయ్య ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ భక్తుల కోసం ఒక ఐరన్ సెట్ మరియు ఈ కిందకి వెళ్లి పూజించుకోవడానికి వీలయ్యేలా స్టెప్స్, ఇంకా ఆలయ నిర్మాణ మరమ్మతుల కోసం సుమారుగా 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఇక్కడ నెటిజన్లు మరియు ఆలయ సిబ్బంది తెలిపారు. ఎవరైనా దాతలు ఉంటే మన పలాసవాసి పేజ్ కి సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయడం మర్చిపోకండి.